నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు. భారతదేశానికి సంబంధించిన యోగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన రోజు ఇది. యోగాకు సంబంధించి విశిష్టత లేనిది అంటే వీటిపై అవగాహన కల్పించడంలో భాగంగానే యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచ దేశాలు తెలవాలి, ప్రపంచ దేశాలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21వ తేదీన నిర్వహిస్తుంటారు. సార్ మరి దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి పునాదులు ఎప్పుడు పడ్డాయంటే 2014లోనే సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యోగాను జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని చెప్పి ప్రతిపాదన పెట్టడం జరిగింది. సో ఈ ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాలలో 175 దేశాలు ఈ తీర్మానాన్ని ఏకీభవించాయి, మద్దతు ప్రకటించాయి. సో కాబట్టి అప్పటి నుంచి అంటే 2015 నుంచి 2015 జూన్ 21వ తేదీ నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సంవత్సరం 2025లో జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం దీని యొక్క థీమ్ ఏమంటే ఈరోజు ఇతివృత్తం. దీని థీమ్ యోగా ఫర్ వన్ హెల్త్, వన్ అర్త్. అంటే యోగా ద్వారా ప్రపంచ ఆరోగ్యాన్ని కోరుకోవడమే దీని యొక్క ఆలోచన. యోగా ఫర్ వన్ హెల్త్ అండ్ వన్ ఎర్త్ అని చెప్పి ఈ సంవత్సరం నిర్వహించుకునే యోగా దినోత్సవానికి సంబంధించి ఇతివృత్తం ఇది. సో ప్రతి ఒక్కరూ కూడా యోగాను పాటించడం, ఆసనాలు వేయడం ద్వారా ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మానసిక ఒత్తిడులు ఏమైనా ఉన్నా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలు కనబడే అవకాశాలు ఉంటాయి. యోగాకు నిజంగానే చాలా ప్రత్యేకత ఉంది. యోగా ద్వారా ఎన్నో మానసిక ఒత్తిడులను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉంటే తీరిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా యోగాకు సంబంధించి అవగాహన పెంచుకోవాలి, యోగాసనాలు వేయాలి. సో ఈరోజు జూన్ 21కి సంబంధించి ప్రధాన వార్తలు చూసేద్దాం. ఇవాళ ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో మాట్లాడుకుందాం. గోదావరి కృష్ణా జలాల వివాదాలపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులం కూర్చొని చర్చిద్దాం. 23న మంత్రివర్గ సమావేశం ఉంది, అందులో బనకచెర్లపై సమాలోచన. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదు, అలాగని రాజీపడే ప్రసక్తే లేదు. మా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు. బనకచెర్లపై ఏపీ నేరుగా కేంద్రానికి PFR ఇవ్వడంతోనే వివాదం. రాజకీయంగా చచ్చిన బీఆర్ఎస్కు సంజీవనిగా జల వివాదాలు. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్. బనకచెర్లకు బీజం 2016లోనే, అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? సో గోదావరి బనకచెర్ల వివాదం 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి గొడవలు చేసుకునే ఆలోచన తమకు లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అవసరమైతే ఒక అడుగు ముందుకేసి ఏపీ ముఖ్యమంత్రిని చర్చలకు పిలుస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన తెలంగాణకు నిజంగా జల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, ఆ విషయంలో తగ్గబోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ సామరస్యంగానే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అవయవదానం. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది, అందులో చర్చించి ఆ తర్వాత నేనే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ఫ్రీ విజిబిలిటీ రిపోర్టు ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పిఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించుంటే వివాదం ఉండేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వివరిస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది. పిఎఫ్ఆర్ ముందే ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రము ముందే ఇవ్వడంతో తెలంగాణ కూడా భయాందోళనలు పడ్డది. అంటే కేంద్రం ఎక్కడ మళ్ళీ అనుమతులు ఇస్తే బనకచెర్ల ప్రాజెక్టు పూర్తవుతుందేమో, బనకచెర్ల పూర్తయితే గోదావరిపై ఏపీకి హక్కులు పోతాయి, గోదావరి నీళ్లు మాకు రాకుండా పోతాయి, చాలా వరకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ వాదులు వాదిస్తూ ఉన్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులం చర్చించుకుంటాం, మాట్లాడుకుంటాం, సామరస్యంగానే పరిష్కరించుకుంటాం అన్న ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఈ నెల 23 అనగా రేపు మంత్రివర్గ సమావేశం ఉందట. ఆ సమావేశంలో చర్చించిన తర్వాత మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానుంటారు. చూడాలి ఏం జరుగుతుందో. పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను. ఇరాన్ అంశంలో మద్దతు ఇవ్వాలని సూచన. మీ సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటాం, ప్రతిగా మీకు మా రక్షక టెక్నాలజీని 5వ తరం జెట్లను అత్యాధునిక ఆయుధాలను ఇస్తాం, భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తాం. పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడి ఆఫర్. ఇరాన్ ఇజ్రాయెల్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కు అమెరికా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఉంది. చూడొచ్చు. ఈ విషయంలో పాకిస్తాన్కు సంబంధించి ఆయుధాలను తమకు ఇవ్వాలని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కోరడం జరుగుతుంది. అంటే ఇరాన్ ఎట్లయినా మట్టుబెట్టడంలో భాగంగానే అమెరికా ముందడుగు వేస్తూ ఉంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ యొక్క సహాయం కూడా కోరుతూ ఉంది. దానికి బదులుగా అత్యధిక టెక్నాలజీ, ఆయుధాలు, మిగతా ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి భారీగా ఆశ చూపడం జరుగుతూ ఉంది పాకిస్తాన్కు. ఇరాన్కు చైనా ఆయుధాలు. ఇజ్రాయెల్కు 14 సైనిక రవాణా విమానాల్లో ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, జర్మనీ. భారత్ను కాల్పుల విరమణ కోరింది మేమే. పాక్ ఉప ప్రధాని ఇషాక్దర్ ఒప్పుకోలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ గగనతలం వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నేశారు. ఇరాన్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు పాక్ ఆర్మీ చీఫ్ ముర్నీర్ను కోరారు. తమకు బేషరతుగా వ్యూహాత్మక సైనిక సహకారం అందించాలని సూచించారు. ఇరాన్ గురించి తమకంటే పాకిస్తాన్కే బాగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. సో అమెరికా అధ్యక్షుడు ఇందులో మధ్యస్థుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిల్కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ ఇందులో భాగంగానే సహాయం కోరారు. చూడాలి ఏం జరుగుతుందో. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరిగితే ఖచ్చితంగా మిగతా దేశాలపై ప్రభావం చూపకపోదు. ఎందుకంటే రెండు దేశాలు కూడా కీలకమైనయే. చమురు నిల్వలు ఎక్కువగా అత్యధికంగా ఆ ప్రాంతాల నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. కాబట్టి యుద్ధ వాతావరణం నెలకొంటే ఖచ్చితంగా చమురు నిల్వలు ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీని ద్వారా ఆర్థికంగా భారాలు పడతాయి ఇతర దేశాలపై. చూడాలి ఏం జరుగుతుందో ఈ విషయంలో. ట్రంప్ ఆహ్వానాన్ని కాదని వచ్చా. కెనడాలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశారు. వాషింగ్టన్ రమ్మన్నారు, భోంచేసి మాట్లాడుకుందామన్నారు. అయితే జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించాలని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది. భువనేశ్వర్లో 18,600 కోట్ల పన్నులు ప్రారంభించిన ప్రధాని ఈ కెనడా పర్యటనలో ఉన్నప్పుడు అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు రావాలని చెప్పడం జరిగితే దాన్ని సున్నితంగానే తిరస్కరించడం జరిగిందని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. బండి ఫోన్లు ట్యాప్. ఆయన వాంగ్మూలం కోరిన షెడ్యూల్ చూసి చెబుతానన్న సంజయ్. రాజకీయంగా ఎదుర్కోలేక ట్యాపింగ్తో కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపణ. బాధితులను ఎదురుగా పెట్టి ప్రభాకరరావును ప్రశ్నిస్తున్న సిట్టు. అప్పటి డీజీపీలు చెప్పినట్టే చేశానంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్. పలువురి వాంగ్మూలాలు నమోదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చిలికి గాలివానగా మారుతూ ఉంది. చాలామంది ఫోన్లు ట్యాప్ జరిగినట్లుగా కూడా బయటపడతా ఉన్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగాయన్న అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయో వారందరినీ కూడా సిట్టు వాంగ్మూలాలు స్వీకరిస్తూ ఉంది. అందులో భాగంగానే బండి సంజయ్ గారికి కూడా వాంగ్మూలం స్వీకరించడంలో భాగంగా సిట్టు ముందుకు రావాలని చెప్పడం జరిగింది. ఇంతకుముందే పిసిసి చీఫ్ ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా హాజరు కావడం జరిగింది. మనం చూసాము. చూడాలి ఈ విషయంలో ఏం జరుగుతుందో. ఫోన్ ట్యాపింగ్ కేసు. ద్విచక్ర వాహనాలకు ఏబిఎస్ వచ్చే జనవరి నుంచి తప్పనిసరి.
ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో డీలర్లు 2 హెల్మెట్లు ఇవ్వాలని, త్వరలో వీటిపై నోటిఫికేషన్ల జారీ. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినప్పుడు 2 హెల్మెట్లు, అంటే ఒకటి డ్రైవర్ పెట్టుకుంటే ఇంకొక ఆయన వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే ఎట్లాంటి ప్రమాదాలు జరగవన్న ఆలోచనలో భాగంగానే వచ్చే జనవరి నుంచి ఈ ఏబిఎస్ అనే కొత్త స్కీమ్, కొత్త కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నారు. మిగతా వార్తలు 191 దేశాల్లో నేడు యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లోని 1300 నగరాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో కూడా భారత హైకమిషన్ యోగాపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు భారత సాంస్కృతిక సంబంధాల మండలి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో ఈ మండలి ఒక భాగం. అంతర్జాతీయ యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ కె నందిని సింగ్లా ఈ సందర్భంగా తెలిపారు. గతంలోనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, 2014 సెప్టెంబర్ 27వ తేదీలోనే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలలో భారత ప్రధాని యోగాను ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి తీర్మానం పెట్టడం జరిగింది. ఆ తీర్మానానికి దాదాపు 175 దేశాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అధికారికంగా 2015 జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటా ఉన్నాయి. 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. 2025కి వచ్చినాం, 2015లోనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది 10వ వార్షికోత్సవం అని చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటా ఉన్నాయి. 191 దేశాలు జరుపుకుంటా ఉన్నాయి. పాకిస్తాన్ పక్కనే ఉన్న పాకిస్తాన్ కూడా మన హైకమిషన్ అక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు పేపర్ చూద్దాం. ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా అమెరికాతో చర్చలు లేవు, తేల్చి చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి. యుద్ధంలోకి 3వ దేశం ఎంటర్ అయితే తీవ్ర పరిణామాలు. పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్. ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ భేటీపై రియాక్షన్. ఇండియా వైఖరి పట్ల ఎలాంటి నిరాశ లేదని వెల్లడి. మిడిల్ ఈస్ట్ అస్థిరమైతే ప్రపంచానికి శాంతి ఉండదు. జిన్పింగ్. అణుకేంద్రాలపై దాడి అంతర్జాతీయ రూల్స్కు విరుద్ధం. సౌదీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు. ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో 3వ దేశం ఎంటర్ అయితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి గారు హెచ్చరించడం జరుగుతూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్కు మద్దతుగా పాకిస్తాన్ యొక్క సహాయం కోరుతా ఉన్నారు. సో దీన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. 3వ దేశంగా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు అమెరికాతోటి చర్చలు లేవని చెప్పేసి. సో అమెరికా ఏం చేస్తూ ఉంది, అమెరికా చేసేది ఏదైనా ఉంటే యుద్ధాన్ని ఆపే విధంగా చూడాలి. కానీ ఇజ్రాయెల్కి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో ఆ విషయంలో. వానమ్మ రావమ్మ ఊరించి ఉసూరుమనిపించిన ఋతుపవనాలు. ఏరువాక మొదలై 10 రోజులు దాటినా జాడలేని వానలు. ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన రైతుల దిగులు. చినుకు తడి లేక మట్టితోనే మాడిపోతున్న సీడ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 41% లోటు వర్షపాతం. వరంగల్, హన్మకొండలో సహా 13 జిల్లాలో అత్యధిక లోటు. పలుచోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు. సీజన్ ప్రారంభం కంటే ముందే 2 వారాల ముందే ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు ఆగమనం జరిగింది, ఏరువాక కంటే ముందే. సో దీంతో రైతులంతా కూడా ఆశగా అందరూ కూడా విత్తనాలు విత్తుకొని వర్షాల కోసం చూస్తూ ఉన్నారు. సో వర్షం ఇప్పుడు మళ్ళీ మొహం చాటేసినట్టు కనిపిస్తూ ఉంది. దాదాపు 26 జిల్లాలలో ఇప్పటి వరకు 41% వర్ష లోటు. విత్తనాలు విత్తుకోవడం ద్వారా వర్షాలు రాకపోవడంతో ఆ విత్తనాలు ఆ భూమిలోనే మాడిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా విత్తనాలు విత్తిన రోజు కానీ 2-3 రోజులు ఖచ్చితంగా వర్షాలు ఉంటేనే అవి మొలకెత్తుతాయి. సో రైతులకి ఇది ప్రీషియస్ రోజులు అని చెప్పొచ్చు. ఇవే ప్రధానమైనవి. మొలక దశలోనే వారు దాన్ని కాపాడుకుంటే నెక్స్ట్ బాగుంటుంది. మిగతా వార్తలు
బనకచెర్లపై ఏపీని చర్చలకు పిలుస్తామని చెప్పి ఇంతకు ముందే మనం ఈ విషయంలో చూసాము. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్, మహిళా మావోయిస్టు మృతి. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆమెను PLGA కమాండర్ శాంతిదేవిగా గుర్తించారు. మిగిలిన మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ పారిపోయారని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఊచకోత కొనసాగుతోంది. ప్రతిరోజు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. గాజర్ల రవి, భాస్కర్, నంబాల కేశవరావు, సో ఇట్లా అనేక మంది అగ్రస్థాయి మావోయిస్టుల నుంచి కింది స్థాయి మావోయిస్టు వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా మట్టుబెడతా ఉన్నారు కేంద్ర బలగాలు. 2 రోజులు కూడా కాలేదు గాజర్ల రవికి సంబంధించిన ఎన్కౌంటర్. మళ్ళీ నిన్న ఛత్తీస్గఢ్లో కాల్పులు జరగడము, ఓ మహిళా మావోయిస్టు మృతి చెందడం జరిగింది. ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం అయితే వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్తా ఉంది. 2026 మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా మన భారతదేశాన్ని నిలుపుతామని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని కూర్చుంది. చూడాలి ఏం జరుగుతుందో. మా ఆఫీస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు CBI ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. బీజేపీతోనే తెలంగాణకు రక్షణ అని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము సిట్టు ఏర్పాటు చేయడంతో మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. ఇది ఇప్పటి విషయమే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేస్తే సిట్ ముందుకు ప్రధాన నిందితుడిగా చెప్తా ఉన్న ఆరోపణలున్న ప్రభాకర్ రావు విదేశాలు తలదాచుకొని సుప్రీంకోర్టు మధ్యంతరుల ఉత్తర్వులతో ఆయన వీసా పునరుద్ధరించడంతో ఆయన మళ్ళీ సిట్ ముందుకు హాజరు కావడంతో ఈ అంశం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. అనేక మంది రాజకీయ నాయకులు చాలా వరకు మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో. ప్రధాన వార్తలు. రాష్ట్రంలో భూ సమస్యలు 7 లక్షలు. ఇది మొదటి పేజీ తర్వాయవు. ఈ భూభారతి చట్టం కింద సమస్యలను గుర్తించి పరిష్కరించడం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. మొత్తం 561 మండలాల్లోని 10,954 గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా భూ సమస్యలకు సంబంధించి దాదాపు 7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య రాష్ట్రంలో ఉన్న భూ సమస్యల తీవ్రతను స్పష్టం చేస్తుంది. రెవెన్యూ సదస్సులను మొదటి దశలో ఏప్రిల్లో 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ మండలాల్లో సదస్సులు విజయవంతం కావడంతో మే 5 నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాలకు విస్తరించారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి కదా. ఈ రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులు భూ సమస్యల విషయంలో 7 లక్షలకు పైగానే. దీంతో అర్థమవుతుంది ఎంత పెద్ద స్థాయిలో భూ సమస్యలతో రైతులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పట్టాల విషయంలో ఒకరి పేరు మీద ఉండాల్సింది ఇంకొక పేరు మీద మార్పు కావడం కానీ, తెలియకుండానే దస్తరాలు మారడము, తెలియకుండానే పేర్లు మారిపోవడము, సో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రైతులు తీవ్రంగా ఎదుర్కొంటా ఉన్నారు. వీటినన్నింటినీ పరిష్కరించడంలో భాగంగానే ఈ రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం, భూభారతి చట్టాన్ని తీసుకురావడం కొనసాగింది. సో దీంతోటన్నా ఈ సమస్యలన్నీ తీరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 7 లక్షలు అందిన సమస్యల్ని సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉంటుంది. అంధ విద్యార్థుల పాటకు కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి. పాట పాడుతూ అంధ విద్యార్థులు తనకు బర్త్డే విషెస్ చెప్పడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చలించిపోయారు. భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. శుక్రవారం ముర్ము 67వ జన్మదినం. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కేంద్రానికి రాష్ట్రపతి వెళ్లారు. అక్కడ అంధ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత విద్యార్థులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పాట పాడడంతో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నిన్న జన్మదినం ఉండే. అందులో భాగంగానే ఆమె అంధ విద్యార్థులతో ముచ్చటించారు, జాలీగా గడిపారు. ఈ సందర్భంలోనే వారు ఆమెకు బర్త్డే విషెస్లో భాగంగా పాట పాడుతూ విషెస్ చెప్పడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మిగతా వార్తలు.
తెలంగాణ అంటే ఎందుకు ఇంత వివక్ష? గోదావరి జిల్లాలో మా వాటా తేల్చాలి ఎమ్మెల్సీ కోదండరాం. ప్రాజెక్టులపై కేంద్రం ఆజమాయిషీని ఖండిస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారంపై మౌనం వీడాలని డిమాండ్. తెలంగాణ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి చిన్నచూపే అని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ మాట తేల్చకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు పూర్తి చేయకుండా పెండింగ్ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వకుండా ఆజమాయిషీ ప్రదర్శిస్తుందని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారంపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రం ఇప్పటి వరకు మరి స్పందించనే లేదు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుమతులు ఇప్పటి వరకు రాలేదు. జిఆర్ఎంబీ అనుమతులు లేవు, సిడబ్ల్యూసి అనుమతులు లేవు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కూడా లేవు. ఇది నేను చెప్తుంది కాదు, కేంద్ర జలశక్తి జలవనరుల శాఖ మంత్రి నుంచి అందిన లేఖ. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తే ఆ లేఖకు సమాధానంగా కేంద్ర జలవనరుల శాఖ రిప్లై ఇవ్వడం జరిగింది. ఏపీకి సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాకు ఎట్లాంటి ప్రతిపాదన ఇప్పటి వరకు అందనే లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అంటే కేంద్రంకు ప్రతిపాదనలు లేకుండానే ఏపీ ముందస్తుగా టెండర్లు ఆహ్వానిస్తుంది. మరి కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పి కూడా తెలంగాణకు సంబంధించిన వారు అందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. చూడాలి ఈ విషయంలో ఏం జరుగుతుందో. 23 రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రితో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బనకచెర్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ అవసరం ఎమ్మెల్యే కూనంనేని. సో ప్రతి ఒక్కరు కూడా బనకచెర్ల గోదావరి బనకచెర్ల విషయంలో ప్రతి తెలంగాణ వాదులు కూడా స్పందిస్తూ ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే అసలు ఏంటి, ఎందుకు ఈ వివాదం చిలికి చిలికి గాలివనగా మారుతుంది, ఎందుకు ముదురుతుంది, అసలు పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం బనకచెర్ల ప్రాజెక్టుపై పూర్తి వివరణతో కూడిన వీడియోను మన ఛానల్లో ఇప్పటికే మనం అప్లోడ్ చేశాము. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూడొచ్చు బనకచెర్లకు సంబంధించి. సో ఇవి జూన్ 21కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీసీ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిరెడ్డివార్.